సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని దేశం భూటాన్, పోలీసులతోనే ట్రాఫిక్ కంట్రోల్. వందే మాత్రం 150 ఏళ్ల స్మారక స్టాంపు నాణెం విడుదల చేసిన పీఎం మోదీ. సీఎం చంద్రబాబు లోకేష్ను కలిసిన ప్రపంచ కప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణ్. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా, గ్రీవెన్స్లో అధికారుల తీరు పట్ల భీమిలి ఎమ్మెల్యే గంట అసంతృప్తి. కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనముల మంజూరు, నవంబర్ 15 లోపు దరఖాస్తుల స్వీకరణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజా నాట్య మండలి ద్వారా సిఐటియు జిల్లా కార్యదర్శి వరకు అనేక పదవులలో కార్మికులకు సేవలందించిన కామ్రేడ్ ఎస్ రమేష్ 8వ వర్ధంతిని చిట్టువలస సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు భీమిలి జోన్ అధ్యక్షులు ఆర్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ రమేష్ విద్యార్థి దశ నుంచి ఉద్యమాలపై ఆకర్షితుడై ప్రజా నాట్య మండలి ద్వారా సిఐటియు జిల్లా కార్యదర్శి వరకు అనేక పదవులను అలంకరించి కార్మికులకు, పార్టీకు సేవలందించారని పలువురు కొనియాడారు. ముఖ్యంగా చిట్టివలస జూట్ కార్మికుల కోసం నిరంతరం తపన పడేవారిలో ఆయన ఒకరని గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనముల మంజూరు కొరకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారిని కె శ్రీదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు అనకాపల్లి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 9వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు బీసీఈ, బీసీ మరియు డిఎన్టీ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత సమాచారం కొరకు డివిజన్ పరిధిలోని సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాలకు సంబంధించి చోడవరం, నర్సీపట్నం 9989458416, యలమంచిలి, అనకాపల్లి 9701399963 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేయడాన్ని గుర్తించిన భీమిలి ఆర్డీఓ మరియు ఆనందపురం ఎంఆర్ఓ గురువారం రైస్ మిల్లును సీజ్ చేశారు. అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో పెద్దిపాలెంలోని 3 రైస్ మిల్లులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో 2 మిల్లుల్లో బియ్యం నిల్వలను గుర్తించారు. అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించడంతో రేషన్ బియ్యం అని తేలింది. దీంతో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో 19 ఎస్ఐ, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 10 ఎస్ఐ, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 ఎస్ఐ, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వందే మాతరం గీతం 150 వసంతాల పండుగను విశాఖ ఎండాడ జెడ్పీ హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండాడ గ్రామంలో సంపూర్ణ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ జాతీయత భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పి ఉషారాణి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. నోరూరించి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత. మీ వివాహతి శుభకార్యాలకు మరియు పెళ్లిసారికి కావలసిన స్వీట్స్ మరియు పిండి వంటలు మీరు కోరిన ఆర్డర్ పై తయారు చేయుట మా ప్రత్యేకత. రుచికరమైన ఆంధ్ర పిండి వంటలు వేడివేడిగా తయారు చేసి మా కౌంటర్ వద్ద ఇవ్వబడును. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస.
సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం తగరపు వలస విశాఖపట్నం. ఫంక్షన్ ఏదైనా అతి రుచికరమైన ఆహార పదార్థాల కొరకు బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. 100 నుండి 3000 మంది వరకు క్యాటరింగ్ చేయబడును. బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. వెల్కమ్ బ్యాక్. ఆక్సిజన్ అందక కాదు, ఆరోగ్యం సహకరించక మహిళ మృతి చెందిందని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాణి తెలిపారు. కేజీహెచ్లో దేవి అనే మహిళ ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. నవంబర్ 6న అనారోగ్యంతో ఆమె కేజీహెచ్లో జాయిన్ అయ్యారని, వైద్య పరీక్షల్లో ఆమె ఆల్కహాల్కి బానిసైనట్లు, లివర్ సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో జనరల్ వార్డుకు మార్చామని, గురువారం రాత్రి ఆరోగ్యం సహకరించగా మృతి చెందినట్లు వెల్లడించారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ వాణి, సూపరింటెండెంట్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. అయితే మీడియా కథనాల్లో వస్తున్న కేసు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ లేడీ బి దేవి, ఈవిడ అడ్రస్ తుమ్మకొండ, హైదరాబాద్, తెలంగాణ అని మనకి ఇచ్చున్నారు. వీళ్ళు 6వ తారీఖు తెల్లవారుజామున 2:45 గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజీహెచ్కి. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీగా అంతా టెస్టులు అన్నీ అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ కంప్లైంట్లు 3 రోజులు మట్టి జ్వరంగా ఉండడం, కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది, ఆల్మోస్ట్ రూమ్మేట్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి. అంటే బిలిరూబిన్ అంటాము, అది 6 mg/% ఉంది, అది less than 1 ఉండాలి ఎవరికైనా. సో కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి. సో దాన్ని బట్టి ఈవిడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యూర్ కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది. దీంతో పాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు. ఇది కాకుండా లివర్లో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో వచ్చింది. ఇక్కడెక్కడా కూడా కరెంటు లేకపోవడానికి, ఆక్సిజన్ అందకపోవడానికి అసలు సంబంధం లేదు. నిన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో కొంత అంతరాయం జరిగిన మాట కరెక్టే. పవర్ లేదు, ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 గంటల వరకు పవర్ సప్లై లేదు. కానీ కొంత విభాగాలకి లేదు. అయినప్పటికీ ఏ ఎమర్జెన్సీకి కూడా లోటు లేకుండా జనరేటర్ సహాయంతో ప్రతి ఎమర్జెన్సీ వార్డుకి పవర్ ఉంది. అన్ని సదుపాయాలు శుభ్రంగానే జరిగాయి నిన్నట్టు. వచ్చే వారం నుంచి గ్రీవెన్స్ నిర్వహణకు ముందు రోజే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. పార్కులు, ఓపెన్ స్పేసులు, గెడ్డలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను, అధికార నిర్మాణాలను స్వయంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, విద్యుత్, రెవెన్యూ తదితర విభాగాల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ మొక్కుబడి తంతుగా జరగకుండా నివేదికల ఫార్మెట్ మార్చమని అధికారులను ఆయన ఆదేశించారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్నట్లుగా భూటాన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ఆ దేశ రాజధాని థింపూలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో నిలబడి చేతులాడిస్తూ వాహనాలను నియంత్రిస్తారు. అయితే ఇక్కడ వాహనాలు నిర్ణీత వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలకు తావుండదు. ఒకసారి ట్రాఫిక్ లైట్ల ఏర్పాటుకు ప్రయత్నం చేసినా
ప్రజలు స్వీకరించలేదు. ఇక్కడి వారు ట్రాఫిక్ పోలీసుల నియంత్రణనే ఇష్టపడుతున్నారు. So Bhutan is the only country which does not has a red light or a green light or any kind of light. It is all controlled by the traffic police, and it's very decently managed. With me is someone who is driving me around. Hello ma'am, my question to you is it true, just for reconfirmation, there are no traffic lights in Bhutan? Yeah, there's no light, traffic light to control the vehicle. So we are following the vehicle by the traffic police only. Okay. So you don't face any issues? It's smooth? Yeah, we don't face any issue. Okay. So there you have it. This is how Bhutan works. No traffic lights, only traffic police managing the traffic on the roads. Yeah, sure. వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది పొడవునా జరిగే ఈ ఉత్సవాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పీఎం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక స్టాంపు నాణెమును ఆయన విడుదల చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కార్యాలయాల్లో గీతాలాపన జరిగింది. బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతాన్ని రచించిన విషయం అందరికీ తెలిసిందే. और एक स्मारक डाक टिकट का भी विमोचन किया जाना है. मैं निवेदन करूंगा संस्कृति सचिव श्री विवेक अग्रवाल जी से, वे पहले माननीय प्रधानमंत्री महोदय को स्मारक सिक्का प्रस्तुत करें उसके विमोचन के लिए. ప్రపంచ కప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల నగదు పురస్కారం మరియు కడపలో ఓ ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ కప్లో శ్రీచరణి 14 వికెట్లు తీశారు. దీప్తి శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లను తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో శ్రీచరణి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వారితో సమావేశమై కాసేపు ముచ్చటించారు. క్రికెట్లో రాణించడం, కప్పు నెగ్గడంపై సీఎం ఆమెను అభినందించారు. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని దేశం భూటాన్, పోలీసులతోనే ట్రాఫిక్ కంట్రోల్. వందే మాతరం 150 ఏళ్ల స్మారక స్టాంపు నాణెం విడుదల చేసిన పీఎం మోదీ. సీఎం చంద్రబాబు, లోకేష్ను కలిసిన ప్రపంచ కప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణ్. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా, గ్రీవెన్స్లో అధికారుల తీరు పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా అసంతృప్తి.
కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనముల మంజూరు. నవంబర్ 15 లోపు దరఖాస్తుల స్వీకరణ. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.